హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఫార్మేటెడ్ యూజర్ ఇన్పుట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు వీడియోలో మనం చూసుకున్నట్టయితే మనం ఏదైనా వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ చేసినప్పుడు ఎలా చేసాం, ఏదైనా ఇప్పుడు ఇది సపోజ్ ఇంటీజర్ వేరియబుల్ అనుకోండి, ఇక్కడ ఇన్ని తర్వాత వేరియబుల్ అని ఇచ్చి దానికి వాల్యూ అనేది ఇలా డైరెక్ట్ మనం హార్డ్ కోడ్ చేసాం కదా. ఇలా మనం డైరెక్ట్ వేరియబుల్స్కి వాల్యూస్ అనేవి మనం డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేస్తాం. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక వేరియబుల్ అనేది తీసుకొని అది ఈవెన్ ఆడ్ అని చెక్ చేయాలి. సో దానికోసం ఎలా చేసాం, మనం ఒక నెంబర్ అనేది తీసుకుంటాం, నెంబర్ అనేది తీసుకొని వేరియబుల్ అసైన్ చేస్తాం, చేసి మనకు ఈవెన్ ఆడ అనే దానికోసం లాజిక్ అనేది రాస్తాం. లాజిక్ అనేది రాసి మనం దీన్ని రన్ చేసినప్పుడు మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఈ 10 కాదు ఇంకొక వాల్యూ నేను చెక్ చేద్దాం అనుకుంటున్నా. సో 5. సో దానికోసం ఏం చేయాలి, నేను ఈ ఫైల్ అనేది ఓపెన్ చేసి దాంట్లో ఇక్కడ వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ చేయాలి. ఈ వేరియబుల్లో ఇంకొక వాల్యూ అసైన్ చేయాలనుకుంటే ఏం చేయాలి, మళ్ళీ ఫైల్ అనేది ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ నేను చేంజ్ చేయాల్సి వస్తుంది వేరియబుల్ వాల్యూని. అప్పుడు ఇది రన్ చేసినట్టయితే నాకు ఈ లాజిక్ అనేది వర్క్ అవుతుంది. సో ఇలా ప్రతిసారి మనం ఫైల్ ఓపెన్ చేసి వాల్యూ అనేది చేంజ్ చేయకుండా మనకు ప్రోగ్రామ్ రన్ టైంలోనే మనం వేరియబుల్స్కి వాల్యూస్ అనేవి అసైన్ చేయొచ్చు. సో ఇది మనకు యూజర్ ఇన్పుట్ అని యూజ్ చేసి మనం వాల్యూస్ రన్ టైంలోనే మనం అసైన్ చేయొచ్చు. సో దానికోసం మనకి సి లాంగ్వేజ్లో మనకు ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ మనకు యూజ్ అవుతుంది. ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఏంటంటే మనకు ఫార్మేటెడ్ యూజర్ ఇన్పుట్ ఫంక్షన్. సో దీన్ని యూజ్ చేసేటప్పుడు మనం ఏంటంటే మనకు ఎలాంటి రకమైన డాటాతో డీల్ చేస్తున్నాం మనకు ముందే మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, దీని సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ స్కాన్ఎఫ్ ఏంటి అంటే మనకి ఇది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాబట్టి మనం దీన్ని ముందే మన ఈ హెడర్ ఫైల్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేయాలి. సో దాని యాజ్ ఇంక్లూడ్ stdio.h. సో stdio.h అనే హెడర్ ఫైల్స్ ఉన్నాయి మనకు. ఇది స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది. మనకు ఐ అంటే ఇన్పుట్ అని, ఓ అంటే అవుట్పుట్. సో అవుట్పుట్ కోసం మనం ప్రింట్అప్ యూజ్ చేసాం కదా. సో ఇన్పుట్ కోసం మనం ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో దాని తర్వాత ఏం చేస్తాం, మనకు మామూలుగా మెయిన్ ఫంక్షన్ అనేది రాస్తాం. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేది రాసాం కదా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఇది మనం ఒక నెంబర్ అనేది ఇన్పుట్గా తీసుకోవాలి. సో దానికోసం ఏం చేద్దామంటే మన లాజిక్ ఏమనుకున్నాం, మనకు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెక్ చేయాలనుకున్నాం కదా. సో ముందుగా మనం నెంబర్ తీసుకోవాలి, నెంబర్ కదా. సో కాబట్టి ఇంటూ నెంబర్ అనే ఈ ఒక వేరియబుల్ని ముందు క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనకు మెమరీలో ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఇక వాల్యూ అనేది అసైన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. స్కాన్ఎఫ్ అని రాసిన తర్వాత ఇట్లా ఓపెన్ పారాంథసిస్. సో ఇక్కడ మనం ఎలాంటి రకమైన డాటాతో డీల్ చేస్తున్నాం, ఇది ఇంటీజర్ కదా. సో కాబట్టి దీని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటిది, %d. దీన్ని మనం స్ట్రింగ్స్లో రాస్తాం, తర్వాత కామా యూజ్ చేస్తాం. దాని తర్వాత ఏంటంటే మనం ఈ వాల్యూ అనేది ఎలా స్టోర్ చేస్తున్నాం, నెంబర్లో కదా. సో దానికోసం మనకి ఇక్కడ యాంపర్సండ్, ఈ వేరియబుల్ నేమ్ ఏంటిది, నెంబర్. సో ఇక్కడ లాస్ట్లో సెమీకోలన్. సో ఈ యాంపర్సండ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు వేరియబుల్ యొక్క అడ్రస్ని ఫైండ్ చేస్తుంది యాంపర్సండ్. అప్పుడు మనం కరెక్ట్గా ఈ నెంబర్లో ఈ వేరియబుల్లో మనం వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటాం. సో అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ మనకు వేరియబుల్ యొక్క అడ్రస్ని ఫైండ్ చేస్తుంది. సో అక్కడ మనం ఇచ్చే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక దీని తర్వాత ఏం చేస్తాం, మనం లాజిక్ అనేది రాస్తాం. సో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని దానికోసం లాజిక్ అనేది రాస్తాం. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఇప్పుడు టెర్మినల్లో మనం రన్ చేసినట్టయితే ఈ టెర్మినల్ అనుకుందాం. సో టెర్మినల్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ముందేం చేస్తాం, మనం ఈ ఫైల్ అనేది కంపైల్ చేస్తాం. ఫైల్ కంపైల్ చేసి మనం రన్ చేస్తాం. రన్ చేసేటప్పుడు మనకు
ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు మెమొరీలో మనకి ఏమవుతుంది, మనకు ఈ నెంబర్ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఇంకా వాల్యూ ఏమీ లేదు కాబట్టి దీనిలో వాల్యూ ఏముండదు, సమ్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో దీనికి సమ్ అడ్రస్ అని ఉంటుంది. ఇది 4 bytesతో మనకు క్రియేట్ అవుతుంది ఇది రన్ చేసినప్పుడు. సో మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. ఎందుకు, మనం ఇక్కడ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో మనం ఇన్పుట్ ఇచ్చేంత వరకు ఇది మళ్ళీ మనకు రన్ కాదు. సో ఇన్పుట్ ఏమి ఇచ్చాం, నేను ఏదో ఒక 5 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి ఈ టెర్మినల్లో. ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, మనకు ఈ నెంబర్ అనే వేరియబుల్లో మనకు 5 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఈ 5 అనే వాల్యూ స్టోర్ అయ్యి మనకు ఇక్కడ ఈ మనం లాజిక్ రాసుకుంటాం కదా, ఆ లాజిక్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో పర్ఫామ్ అయ్యి మనకు రిజల్ట్ అనేది వస్తుంది అవుట్పుట్ స్క్రీన్ మీద. సో మనకు రిజల్ట్ అనేది వచ్చింది కదా. సో మళ్ళీ అవుట్పుట్ అని వచ్చింది. నేను మళ్ళీ ఇంకొక నెంబర్ చెక్ చేయాలనుకున్నప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే, మళ్ళీ నాకు ఈ ఫైల్ అనేది రన్ చేస్తాను. ఈ ఫైల్ అనేది రన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఈ వాల్యూస్ అనేవి మళ్ళీ ఫైల్ రన్ చేయాలనుకున్నప్పుడు ఏంటి, జస్ట్ రన్ టైంలోనే మనం వాల్యూస్ అనేది మళ్ళీ అసైన్ చేస్తాం. సో ఫస్ట్ మనకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఇక్కడ మనకు వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది సమ్ అడ్రస్ తోటి. తర్వాత మనం ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వర్క్ అయ్యి మనకు ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ మనం ఇన్పుట్ అనేది ఇస్తాం. సో ఇక్కడ 6 మనం ఇష్టం వచ్చిన నెంబర్ ఇస్తాం కదా. సో ఇక్కడ వేరియబుల్లో మనకు 6 స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి మనకు ఈ టాస్క్ అనేది మనకు పర్ఫామ్ అయ్యి మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ యూజర్ ఇన్పుట్ అనేది మనకు వాల్యూస్ అనేది హార్డ్ కోడ్ చేయకుండా డైరెక్ట్ యూజర్ నుండి రన్ టైంలో ఇన్పుట్స్ తీసుకోవడం కోసం మనకి యూజ్ అవుతుంది. వెల్కమ్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇప్పుడు మనం ఈ యూజర్ ఇన్పుట్ అనేది ఎలా తీసుకోవాలో మనం హ్యాండ్స్ ఆన్ చేస్తుందాం. ఇక ముందుగా మనం ఏం చేయాలి, మనం ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఫైల్ నేమ్ ఏమి ఇద్దాం, మన ఇష్టం. ఓకే, ఇది ఇన్పుట్ .c అని ఇద్దాం. ఓకే, మన ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ బేసిక్ కోడ్ అనేది రాద్దాం. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ అనేది రాసాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏమనుకున్నాం, బేసిక్ టాస్క్ మనది ఒక నెంబర్ తీసుకొని సో అది ఈవెనా ఆడా అని చెక్ చేయాలి. సో ఎలా చెక్ చేయాలి, మనం యూజర్ నుంచి ఆ నెంబర్ అనేది తీసుకోవాలి. సో ముందుగా దానికోసం ఏం చేయాలి, మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేద్దాం ముందు. సో దానికోసం ఇంటీజర్ నెంబర్ అనే వేరియబుల్ తీసుకొని దాన్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి. సో అది ఎలా తీసుకుంటాం, స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనుకున్నాం కదా, స్కాన్ఎఫ్. సో ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి మనం ముందు, అది ఫార్మాట్ స్పెసిఫై చేయాలి దాన్ని. సో ఇంటీజర్ కాబట్టి నేను %d అని తీసుకున్నాను, తర్వాత కామా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనం ఏ వేరియబుల్కి మనం వాల్యూ అనేది అసైన్ చేస్తున్నామో ఆ వేరియబుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. %, మెన్షన్ చేసిన తర్వాత సో సెమికోలన్. ఇప్పుడు మనం తీసుకున్న నెంబర్ అనేది మనం యూజర్ నుంచి తీసుకున్న నెంబర్ అనేది ఈ నెంబర్ అనే వేరియబుల్లా మనకు స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం లాజిక్ అనేది రాద్దాం. ఈవెన్ నెంబర్కి లాజిక్ ఇలా ఆ నెంబర్ అనేది మనకు 2తో డివైడ్ చేసినప్పుడు మనకు నెంబర్ 2తో డివైడ్ చేసినప్పుడు మనకు 0 వచ్చినట్టయితే అది మనకు ఈవెన్ నెంబర్. ఇక్కడ ఏం ప్రింట్ చేద్దాం, మనకు printf ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, ఒకవేళ ఇది మనకు ఫాల్స్ అయినట్టయితే ఆ కండిషన్ అనేది మనం ఏం ప్రింట్ చేద్దాం, ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నెంబర్ అనేది మనం ఇక్కడ వేరియబుల్ అనేది మనం క్రియేట్ చేస్తాం కానీ వాల్యూ ఏమి ఇవ్వలేదు.
సో దానికోసం ఏం చేస్తున్నాం, మనం యూజర్ నుంచి తీసుకున్నాం కదా, ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ తోటి మనం యూజర్ నుంచి తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత మనకు ఈ లాజిక్ అనేది పర్ఫామ్ అయ్యి మనకు ఈవెన్ ఆడ్ అని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ముందు మనం కంపైల్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, ఐటర్మ్ నుంచి కంపైల్ చేస్తాం మనం. సో ఇక్కడ మనం ఓపెన్ చేస్తాం, మన ఫోల్డర్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్ మీద ఉంది కదా. సో డెస్క్టాప్ మీదకి వచ్చేస్తాం. సో డెస్క్టాప్లో మనకు మన డెస్క్టాప్ మీద మన సి ప్రోగ్రామింగ్లో ఉన్నాం కదా, సో ఈ సి ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్లో ఉన్నాం. సో ఇక్కడ మన ఫైల్ అనేది ఉంది. సో మన ఫైల్ నేమ్ ఏంటి, మన ఫైల్ నేమ్ input.c. సో దాన్ని మనం కంపైల్ చేద్దాం. సో input.c మన ఫైల్ అనేది కంపైల్ అయింది. ఓకే, దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. .a.out. సో మన ఫైల్ అనేది రన్ అయింది. మనకు ఇప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఏం జరిగిందంటే, మనకు ఈ ఇంటీజర్ నెంబర్ అని ఉంది కదా. సో ఈ నెంబర్ అనే వేరియబుల్ మనకు క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత మనకి ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ అయ్యి మనకి ఇప్పుడు ఈ మనం ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ. సో మనం ఇన్పుట్ ఏమి ఇద్దాం, 4 ఇద్దాం. సో 4 అనేది ఏంటి, ఈవెన్ నెంబర్. సో ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఇది ఈవెన్ నెంబర్ అని మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెంబర్ చెక్ చేద్దాం. gcc input.c .a.out. ఇప్పుడు మన ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో 7 ఇచ్చా. సో ఇప్పుడు మనకి ఏమని వస్తుంది, మనకు ఆడ్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆడ్ చూసారా. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేద్దామంటే, మనం క్లారిటీ కోసం ఏం చేద్దామంటే, ఇక్కడ ఒక ఏమని డిస్ప్లే చేద్దాం. ముందు ఎంటర్ యువర్ నెంబర్ అని ప్రింటర్ చేద్దాం. సో ఇప్పుడు మనకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో దీన్ని మళ్ళీ కంపైల్ చేద్దాం ఆ ఫైల్ని. gcc input.c .a.out. సో చూసారా, ఇప్పుడు మనకు ఇది నెంబర్ అనేది క్రియేట్ అయింది, అంటే వేరియబుల్ నెంబర్ అనే నేమ్తో క్రియేట్ అయింది. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ ఆగింది. సో మనకి ఇక్కడ ఇన్పుట్ కోసం మన వెయిట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం నెంబర్ ఎంటర్ చేయగానే మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మన నెంబర్ ఏమిద్దాం, 12. సో ఇది మనకు ఈవెన్ అని ప్రింట్ అవుతుంది, ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ మనకి ఇలా వర్క్ అవుతుంది.